ఈసారి వైజాగ్‌లో బీచ్‌కెళ్ళినప్పుడు అమ్మను కూడా తీసుకెళ్ళాము. అయితే బీచ్‌కి వెళ్ళగానే బీచ్‌లోకి వెళ్ళక ముందే పైననే ఈ తినడానికైతే తీసుకున్నాము. మా అమ్మ తినడం కూడా స్టార్ట్ చేసింది. మేము తింటే మామూలుగా ఉండదయ్యా, పీక్కొని, లాక్కొని తినేస్తాం అట్లుంటది. మరి ఇంక ఆ తర్వాత తీసుకొని వెళ్తున్నాము. వీడు చూడండి పానీపూరీలు ఎక్కడ కట్టుకున్నాడో బ్యాక్‌లో తోకలాగా. బీచ్‌లో ఒక మ్యాజిక్ ఉందండి. అదేంటంటే అక్కడొచ్చే చల్లటి గాలుల వల్ల ప్రశాంతంగా అనిపిస్తుంది. మేమైతే మకాం ఇక్కడేసాము. ఈ లొకేషన్‌ని బట్టి ఈ బీచ్ ఏదనేది గెస్ చేసినోళ్ళు కింద కామెంట్ చేయండి. అయితే ఇక్కడ హ్యాపీగా కూర్చోవడం అయితే జరిగింది. నేను వాటర్ బాటిల్ కోసం అలా బయటకొచ్చి మళ్ళా బీచ్ దగ్గరికి వచ్చేసాను. పిల్లగాడు వీడు భవిష్ గాడు మాత్రం ఈసారి బీచ్‌లో చెలరేగిపోయాడని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే వెళ్ళానా వద్దా అని పర్మిషన్ కూడా లేదు. ఒక రకంగా అదేంది మన యుద్ధానికి సిద్ధమైనటువంటి సైనికుడి మాదిరిగా దూకి ఎగరడాలు, ఆటలు మామూలుగా ఆడలేదు. మొత్తం ఈరోజు బీచ్ మొత్తం వాడిదే అయిపోయింది. ఇదిలా ఉంటే మా చెల్లి, హన్సీ ఇద్దరూ కలిసి ఇసుకలో చిన్నపిల్లలకి ఇచ్చిన సామాన్తో ఆటలాడుతున్నారు, బొమ్మలేసుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.